తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయం ఇళ్ల నిర్మాణాలలో ప్రోగ్రెస్ సాధించడానికి దోహదపడుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ సడలింపుల తర్వాత రద్దయిన పాత దరఖాస్తులను తిరిగి ఆమోదిస్తారా లేక కొత్త అప్లికేషన్లు స్వీకరిస్తారా అనే విషయంపై మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పట్టణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే స్థలం సరిపోకపోవడం వంటి సమస్యలతో చాలా మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థలం కొరత వల్ల అధికారులు చాలా దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరించారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా G+1గా ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతిస్తూ నిబంధనలు సడలించింది. గతంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణ నిబంధన కారణంగా అనుమతులు లభించని లబ్ధిదారులకు ఈ సడలింపుతో వారి పాత దరఖాస్తులు ఆమోదం పొందడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. మున్సిపాలిటీలో ఎక్కువ ఎత్తులో ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు లభిస్తున్నట్లయింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల, ఐజా, ఆలంపూర్, వడ్డెపల్లి వంటి 4 మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి పరిశీలిస్తే ఈ సడలింపుల ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం 6,202 దరఖాస్తులు రాగా తొలి దశ కింద 967 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన వారిలో 819 మంది నిర్మాణాలు ప్రారంభించగా 456 నిర్మాణాలు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి. మిగిలిన 148 మంది వివిధ కారణాలతో ఇంకా పనులు మొదలు పెట్టలేదు. ఇంకా 5,235 మంది దరఖాస్తులు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజా సడలింపులతో సొంతింటి కల నెరవేరుతుందని పేదలు ఆశతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అనే చెప్పాలి. నిబంధనల సడలింపుల వల్ల గతంలో తిరస్కరించబడిన 5,235 దరఖాస్తులను పరిశీలించి వాటికి తక్షణమే అనుమతులు మంజూరు చేస్తారా లేక సడలించిన నిబంధనల ప్రకారం పట్టణ పేదలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారా? ఈ విషయంలో అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తేనే మున్సిపాలిటీ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతమవుతాయి. నిర్మాణాలు ముందుకు సాగాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.